హలో గాయ్స్, వెల్కమ్ టు అరైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీకు చాలామందికి ఈ వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ వీడియోని క్లిక్ చేశారు. కొంతమంది ఎవరైనా వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. ఇంకా ఉన్న వాళ్ళందరూ వీడియో ఎడిటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీకు ఇన్ షార్ట్లో వీడియో ఎడిటింగ్ ఎలా, మొబైల్లో ఈ వీడియో ఎడిటింగ్ ఎలా అనేది ఈరోజు మన ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫుల్గా చూడాలని కోరుకుంటూ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి మనం ఇన్షాట్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుందాం. సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇన్షాట్ అనే అప్లికేషన్ ఇన్షాట్ వీడియో ఎడిటర్ అని ఉన్నది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ మీద ప్రెస్ చేద్దాం. ఫస్ట్ ఇన్షాట్ పేజ్ ఎలా ఉంటుంది, దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అని ఉంది కాబట్టి వీడియోని నొక్కుదాం. కింద ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇవన్నీ ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన వీడియోస్, ఎడిటింగ్ వీడియోస్. ఇంకేమన్నా ఎడిట్ చేయాలనుకుంటే వాటి మీద నొక్కి ఎడిట్ చేసుకోవచ్చు. నాకైతే ఫ్రెష్గా కావాలి కాబట్టి నేను న్యూ అనే వన్ క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటా అంటే ఇదొకటి, ఇంకా ఇది లాస్ట్లో ఈ 3 తీసుకొని మీకు వీడియో ఎడిటింగ్ ఎలానో చూపిస్తాను చూడండి. లాస్ట్లో టిక్ మార్క్ ఉంది కాబట్టి టిక్ మార్క్లోకి వెళ్ళిపోండి. మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ 3 తీసుకొని నేను టిక్ మార్క్ నొక్కితే మీకు సెలెక్ట్ అయిపోతాయి. ఆ 3 తీసుకొని వెళ్ళిపోయాను. ఈ 3 తీసుకున్నాను కాబట్టి ఈ 3 ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఎడిటింగ్ ఇప్పుడు ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా, క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తే మీకు సైజ్ ఎంతో, ఏ సైజ్ ఏ రేషియోలో కావాలో మీకు చూపిస్తుంది. నేనైతే షార్ట్లకి అయితే 9:16 యూట్యూబ్ షార్ట్స్ అయినా కావచ్చు, ఇన్స్టా షార్ట్స్ అయినా కావచ్చు. వీడియోస్కి అయితే 16:9. నేను వీడియోస్ కాబట్టి 16:9 తీసుకున్నాను. టిక్ మార్క్ ప్రెస్ చేశాను. తర్వాత ఆడియో మీకు మ్యూజిక్ ఎఫెక్ట్స్ కావాలంటే మ్యూజిక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు మన మ్యూజిక్స్లో ఏమైనా రికార్డ్స్ కావాలంటే రికార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యూస్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు పాపులర్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇదిగోండి బటన్ ఎఫెక్ట్, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ చూసుకొని, నేను ఇవన్నీ చెప్పట్లా, మీరు చూసుకొని మీకు నచ్చిన ఎఫెక్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ రికార్డ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా వీడియోని చూసుకుంటూ రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు మాత్రం ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ స్టిక్కర్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కడైనా స్టిక్కర్స్ యాడ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైర్ స్టిక్కర్ యాడ్ చేయబోతున్నా. ఫైర్ స్టిక్కర్ మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక్కడ మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఫైర్ స్టిక్కర్ని ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇంక టిక్ మార్క్ ప్రెస్ చేశారంటే అది అక్కడే ఉండిపోతుంది. మీకు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీరు దాన్ని ప్రొలాంగ్ చేయాలంటే ప్రొలాంగ్ చేయండి. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పోతే వెళ్ళిపోద్ది అది. సో మీరు అట్లా ప్రొలాంగ్ చేస్తే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ మనకి స్టిక్కర్స్లోనే టెక్స్ట్. మనం ఎక్కడైనా టెక్స్ట్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని టెక్స్ట్ ఇస్తున్నా. హాయ్ అని టెక్స్ట్ ఇచ్చి కలర్స్ కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను వైట్ పెట్టుకుంటున్నా. తర్వాత ఫాంట్స్, మనకి ఇష్టమైన ఫాంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఫాంట్ యాడ్ చేసుకొని టిక్ కొట్టా. ఇక్కడ పెడుతున్నా. నేను సైజ్ పెంచుకొని ఇక్కడ పెడుతున్నా. నెక్స్ట్ ప్రొలాంగ్ చేసుకున్నది నాకు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వాటికి చేసుకున్న తర్వాత టిక్ మార్క్. తర్వాత మనకి టెక్స్ట్ అన్న ఇందాక చూపించింది ఒకటే. ఎఫెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు ఏ కలర్ మనం ఇప్పుడు ఏదో చూస్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ అన్నీ నాకు ఏమి నచ్చలేదు కాబట్టి నేను నార్మల్ ప్రెస్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ నచ్చుంటే ఏదైనా ఎఫెక్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి లైట్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలని ఇవన్నీ ఉంటాయి. అన్నీ చూసుకోండి ఒకసారి. స్మూత్నెస్ ఇవన్నీ ఉంటాయి. నాకు ఏం అక్కర్లేదు కాబట్టి నేను తీసుకోవట్లా.
టిక్ మార్క్ ప్రెస్ చేయండి. ఏది అన్నీ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండమాకండి. ఫిల్టర్స్ అయిపోయిన తర్వాత ఇది మీకు లాస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాస్ట్‌లో సబ్స్క్రైబ్ నోట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇదొకటి. దీని మన సైజ్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ప్లే చేసామనుకోండి, చూసారా అక్కడ మనకి సబ్స్క్రైబ్ నోట్ కనబడుతుంది. సో మీరు ఇన్‌షార్ట్‌లో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ కావాలంటే డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోద్దనమాట. తర్వాత స్ప్లిట్ అనేది మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తారుని మనం మధ్యలో కట్ చేయడానికి స్ప్లిట్ అంటారు. ఈ వీడియో క్లిప్‌ని మనం మధ్యలో కట్ చేసి మనకి యూజ్ లేని పార్ట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేశా. స్ప్లిట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. స్ప్లిట్ అయిపోయింది. మళ్ళీ నాకు ఇక్కడి నుంచి దాకా అక్కర్లేదు. స్ప్లిట్ అయిపోయింది. ఈ రెండింటిని పెట్టి డిలీట్ నొక్కాననుకోండి డిలీట్ అయిపోద్ది. నాకు ఇందాక డిలీట్ చేసింది మళ్ళీ కావాలనుకోండి, ఇటు సైడ్ నా కార్నర్‌లో ఒక యారో మార్క్ ఉండిద్ది. ఆ యారో మార్క్ మీరు ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తుందనమాట. రిటర్న్ వచ్చేసింది చూసారా? నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. మనం వాల్యూమ్ 100% ఉంది. మీరు 200 పెట్టుకోవచ్చు. కాకపోతే 100 అనేది సరిపోద్ది. మీరు ఒకవేళ ఈ వీడియో యొక్క వాల్యూమ్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ ఆడియోని మీరు డిలీట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్రెష్ ఆడియోని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, చాలామంది బయట వ్లాగ్స్ చేస్తున్నప్పుడు బయట సౌండు అవన్నీ వస్తుంది కాబట్టి ఆ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు ఫ్రెష్గా మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ దానికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన కలర్సు, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. చూసుకోండి, మంచిగా సెట్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. కలర్స్ కూడా బాగుంటాయి. సో అట్లా అనమాట. నెక్స్ట్ స్పీడ్. మనకి ఇప్పుడు క్లిప్పు ఎంత స్పీడ్లో ఉండాలనేది ఇప్పుడు ఇది చెప్పిద్ది అనమాట. మనం నార్మల్ అయితే 1 ఉండిద్ది. మీరు 1.30 అట్లా పెట్టుకోవచ్చు. చూసుకోండి, అన్నీ సెట్ చేసుకొని 2లో పెట్టుకోవచ్చు. స్పీడ్గా ఉండాలంటే 2, స్పీడ్గా ఉండాలంటే ఇటు పెంచండి. మనకి ఇంకా స్లోగా ఉండాలంటే ఇటు తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యానిమేషను. మన క్లిప్కి మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోకి ఈ ఫోటో అయిపోయిన ఆ ఫోటో రావాలంటే మనకి ఏదో ఒక యానిమేషన్ ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసాను అనుకోండి, జూమ్ చేసుకుంటూ వచ్చిద్ది. అట్లా అన్ని యానిమేషన్ చూసుకొని పైన ఇదిగోండి ఇలా ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే కట్ ఎప్పుడు అది వాడను. నెక్స్ట్ క్రాప్. మనకి నచ్చిన ఇప్పుడు ఇమేజ్ని మనం ఎంత కావాలంటే అంత క్రాప్. ఇంతే ఉంటుంది కాబట్టి ఇంతే ఉంచుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి స్విచ్. ఈ ఇమేజ్ని మనం ఇంకో దాంతో స్విచ్ చేయడానికి స్విచ్ వాడతాం అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా అక్కర్లేదు. డూప్లికేట్ అనేది మనం ఈ వీడియోని ప్రెస్ చేసాం. దానికి డూప్లికేట్ కావాలంటే మన డూప్లికేట్ వచ్చేసిద్ది. మనకి అక్కర్లేదంటే అండో బటన్ నొక్కామనుకో డూప్లికేట్ పోయిద్ది అనమాట. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆడియో దగ్గరికి వస్తే, మీకు ఇప్పుడు ఇంకొక చెప్పడం మర్చిపోయా. ఇంకోటి ఏంటంటే, మనం వీడియో క్లిప్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో మనం డిలీట్ పక్కన వాల్యూమ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ డీనాయిస్ అనే ఒక చిన్న బటన్ కనబడుతుంది. దాని మీద ప్రెస్ చేసామనుకోండి, మనకి వేస్ట్ నాయిస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాను అలా ఉంటాయి కదా, మనకి అవసరం లేని వాయిస్ని అది డీనాయిస్ చేసేది. అంటే అవి తీసేసి ఫ్రెష్గా మన వాయిస్ ఒక్కటే అది తీసుకునేది కాబట్టి దాన్ని ప్రెస్ చేసుకోండి. యూస్ఫుల్ థింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆడియోలోకి వెళ్తే, ఆడియో మేము క్లిక్ చేసిన తర్వాత అది డిలీట్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేకపోతే స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్ప్లిట్ అనేది ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. అప్పుడు ఆ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక కట్ అవుతుంది మధ్యలోకి. మళ్ళీ మీకు ఎక్కడ దాకా అయితే అవసరం లేదో అక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ స్ప్లిట్ చేసిన దాన్ని మధ్యలో దాన్ని తీసుకొని డిలీట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మీకు అది అవసరం లేదని డిలీట్ చేసుకోండి. నాకైతే అవసరం కాబట్టి నేను అండో బటన్ ప్రెస్ చేసి అది మళ్ళీ
వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పీడ్, మన వాయిస్ స్పీడ్ అనేది ఎంత ఉండాలా అనేది మనం దీంట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక వీడియో క్లిప్లో కూడా అంతే చేసాం, సేమ్ అలాగే దీంట్లో కూడా చేస్తాం అనమాట. ఫుల్గా హై స్పీడ్లో పెట్టాలంటే హై స్పీడ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే లోలో పెట్టండి లోలో. నాకైతే నార్మల్లో పెట్టుకున్నా నాకు చాలు కాబట్టి. నెక్స్ట్ అంటే మన సౌండ్ బేసా లేకపోతే మీకు ఎలా కావాలంటే అలా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క వాయిస్కి. నాకైతే అక్కర్లేదు కాబట్టి నేను వదిలేశాను. నెక్స్ట్ బీట్, మీ యొక్క వాయిస్ తగ్గట్టు మీ వీడియో క్లిప్ బీట్ అలాగే చేంజ్ చేసుకోవచ్చు. నేను అసలు ఎప్పుడు అది యూస్ చేయను కూడా. నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్స్ అనేది ఒకటి ఉండేది అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే మనకి నచ్చిన వాయిస్ మన వాయిసే, కాకపోతే మనకి నచ్చిన వాయిస్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్లా మాట్లాడామంటే కాల్ వాయిస్ పెట్టుకోవచ్చు. నాకు ఎక్కువ వాడే వాయిస్ వచ్చేసి నేను లౌడర్ వాయిస్ పెట్టుకుంటా ఎక్కువసార్లు. అది చాలా బాగుంటుంది కాబట్టి అది పెట్టుకుంటాను. సో నేను ఎక్కువ అదే పెట్టుకుంటాను కాబట్టి మీరు కూడా అదే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అదే పెట్టుకున్నాను నేను, మీరు చూసుకోండి చాలా ఉంటాయి ఇంకా వాటిల్లో. నెక్స్ట్ నాయిస్, ఇందాక చెప్పాను కదా ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. నేను ఇక్కడ నాయిస్ అనే పక్కన ఆన్లో ఉంది కాబట్టి ఆన్లో పెట్టుకొని టిక్ అనే ఆప్షన్ నేను ప్రెస్ చేశాను. ఇంకా మీకు చెప్పాల్సింది ఏముందంటే ఇక్కడ ప్లస్ పక్కన లాస్ట్లో బాటంలో ప్లస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాని మీద మీకు ఇంకేమైనా వీడియోస్ని యాడ్ చేయాలనుకుంటే దీని పక్కన క్లిక్ చేస్తే మీకు ఇంకేమైనా వీడియోస్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. క్లిక్ చేసి ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఇట్లా మీ ఎందుగా ఉంటాయని వీడియోని పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత మాస్క్ అనే ఒక చూపిస్తుంది మీకు ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో క్లిప్ని మీరు ఎట్లాగా ఉంటారో డిజైన్ చేసుకోవచ్చు. సినిమాటిక్ లాగా లేకపోతే ఒక సర్కిల్ లాగా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లవ్ సింబల్ లాగా ఎట్లాగా ఉంటే అట్లా షేప్ని మార్చుకుంటూ ఉండొచ్చు. మీకు చాలా షేప్స్ ఉన్నాయి. సో మీరు అన్నీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడేమో అంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే మీకు చాలా శ్రద్ధతో బ్యాక్గ్రౌండ్ ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే యాప్ ఇది. సో ఇంకేమన్నా మీకు అంటే మీరు ఇప్పుడు బ్రైట్నెస్ ఎంత అంటే ఆప్టిసిటీ అంటే మీకు ఇప్పుడు ఆ యొక్క క్లిప్ అనేది మీకు బ్రైట్నెస్ ఎలా ఉండాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంతగా ఉంటుంది ఫుల్లో పెట్టాలంటే బ్రైట్ కనపడుతుంది, ఇక్కడ తగ్గిస్తూ ఉంటే లైట్గా కనపడతా పోతుంది అనమాట అది. సో మీరు ఇట్లా మార్చుకోవచ్చు. చాలా ఉన్నాయి మీ చూసుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఇంకా ఫైనల్గా మీకు ఒక చిన్న టిప్ అనేది ఇప్పుడు వస్తుంది. ఏంటంటే అది మీకు ఇన్షాట్ అనే వాటర్ మార్క్ అనేది చాలామందికి పడతా ఉంటుంది. వాటర్ మార్క్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బ్రాండింగ్ అనేది మన వీడియో మీద పడుతుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసామనుకోండి, ఆ అప్లోడ్ చేసిన దాని మీద వాళ్ళ బ్రాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్షాట్ కాబట్టి ఇన్షాట్ అనే లోగో అనేది దాని మీద పడుతుంది. దీంట్లో అయితే అలాంటి భయం ఏం పెట్టుకోమాకండి, ఎందుకంటే దీంట్లో రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రో వర్షన్ తీసుకుంటే ప్రో దాని నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రీ రిమూవ్ అని దాని మీద క్లిక్ చేస్తే ఒక 2 minutes అలా యాడ్ వచ్చింది. ఆ యాడ్ని చూస్తే మీకు తర్వాత ఇంకా రిమూవ్ అయిపోతుంది అది. సో మీరు ఈ యాడ్ని చూసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాని మీద మీరు ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత క్వాలిటీలో అంటే 720pయా లేకపోతే 180 అదే 1080యా లేకపోతే 480 అట్లా ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోండి. నేనైతే 180pలో అంటే నాకు కొద్దిగా స్పీడ్ నెట్వర్క్ ఉండేది కాబట్టి నేను అంతా 180pలో డౌన్లోడ్ చేస్తున్నాను. FPS కూడా నేను ఎక్కువ పెట్టను, 30 చాలు నాకు FPS. MP4లో డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది దానికే సపోర్ట్ చేస్తుంది. కింద టోటల్గా ఎంత MB అయితే యూస్ చేయాలో చూపిస్తుంది. మనం ఇంకా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఒక 100% అయితే కంప్లీట్ అయిపోయినట్టు అయిపోవచ్చింది.
అయిపోయింది. మనకి ఇంకా ఇది డైరెక్ట్గా మనకి మన ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజెస్లో కనపడిద్ది. ఇంకా డైరెక్ట్గా ఇదిగోండి ఇమేజెస్లో మంచిగా మొత్తం మనం ఏ ఎడిట్ చేసామో అన్నీ ఉన్నాయి చూసుకోండి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేసి మీకు ఇంకా అట్లా మోనటైజేషన్ అయిన తర్వాత మీకు డబ్బులు సంపాదించవచ్చు అనమాట. దేనికైనా షార్ట్ వే అనేది ఉండదు. డబ్బులు సంపాదించాలంటే దేనికైనా కష్టపడాలా. ఈ వీడియో ఎడిటింగ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇన్షాట్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ వీడియో ఎడిట్ చేయడానికి. సో మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి దీని మీద. మీకు ఈ ఇన్షాట్ అనే అప్లికేషన్ బాగా వస్తే ఇంకా మిగతావి కూడా చాలా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మీకు మంచిగా ఇంకా కైన్ మాస్టర్ ఉంది. మీకు థంబ్నెయిల్స్ చాలా ఇంపార్టెంట్. వీడియో థంబ్నెయిల్ లేకపోతే అసలు వీడియో అనేది సరిగ్గా కనపడదు. కాబట్టి మీకు పిక్సెల్ మీడియాలో చాలా అద్భుతమైన థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. కాబట్టి మీ అందరూ మంచిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క అకౌంట్ని. అంటే నా ఛానల్ని బాగా ఫాలో అవుతే మీకు మంచిగా వీడియో ఎడిటింగ్ థంబ్నెయిల్స్ మీద బాగా గ్రిప్ వస్తుంది. కాబట్టి like, share, subscribe to my channel, and thank you for watching till the end.